ఇక్కడికి ఇచ్చేసిన తోటి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, మహిళా మండలం మరియు బాబాయ్ అందరికీ శుభ సాయంత్రం. ఈ రాఖీ పండుగ సందర్భంగా దీని అవసరం ఇప్పుడు ఉందా? మీరు బాగా గమనించండి. మీరు చిన్నప్పటి నుంచి చూసింటారు, రాఖీ పండుగ ఎవరు సెలబ్రేట్ చేస్తారు చెప్పండి? అది హిందువులు మాత్రమే చేస్తారు. ఎక్కడైనా క్రిస్టియన్లు చేయగా చూసారా? ఎక్కడైనా ముస్లింలు చేయగా చూసారా? ఎందుకంటే వాళ్ళలో ఆ సోదర భావం ఉండదు, మనలో మాత్రమే ఉంటుంది. ఎందుకంటే అది మనలో, మన పూర్వీకుల నుంచి, ఈ భూమిలో నుంచి అది వచ్చింది మనకి ఆ సోదర భావం. చిన్న ఎగ్జాంపుల్, 1893లో స్వామి వివేకానంద అమెరికాకు వెళ్ళినప్పుడు ప్రపంచంలో అన్ని దేశాలు వచ్చాయి. వాళ్ళ దేశాల గురించి, వాళ్ళ సంస్కృతి గురించి, సాంప్రదాయాల గురించి చెప్పడానికి. అలా వచ్చినప్పుడు స్వామి వివేకానంద గారికి ఛాన్స్ వచ్చింది. వాళ్ళు ఇచ్చిన టైం కరెక్ట్గా 5 నిమిషాలే. ప్రతి ఒక్కరు వాళ్ళ దేశం గురించి 5 నిమిషాలు చెప్పాలి. కానీ స్వామి వివేకానంద గారు స్టార్ట్ చేయడంతోనే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నారు. అందరూ స్టన్ అయిపోయినారు. ఎందుకంటే ఈ మాట ఆయనకన్నా ముందు మాట్లాడిన వాళ్ళు ఎవరు యూజ్ చేయలేరు, తర్వాత మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా యూజ్ చేయలేరు. ఇంగ్లీష్ వాళ్ళు కానీ ఎవరైనా ప్రపంచంలో వాడేది లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటారు, కానీ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ఎవరన్నారు? ఆ ఒక్క ఫీలింగ్ ఒక్క భారతదేశంలోనే ఉంది, మన బ్లడ్లోనే ఉంది. దాన్ని మనం అలా కంటిన్యూ చేస్తున్నాం. కానీ ఇక్కడే ఉండి, ఈ దేశంలో ఉండి, ఈ దేశంలో తిండి తిని, ఈ దేశంలో నీళ్లు తాగి, ఈ దేశంలో గాలి పీల్చుకొని, ఇక్కడే ఉండి ఆ ఫీలింగ్ లేని వాళ్ళు ఈ దేశానికి ఉండడం అవసరం. వాళ్ళు దేశానికి చేస్తున్న పెద్ద ద్రోహం అది. అలాంటి వాళ్ళని ఏమంటాం? మనమే చెప్పండి, దేశ ద్రోహం అనొచ్చా? ఈ దేశానికి ద్రోహం చేసే వాళ్ళని అనొచ్చు కదా. మరి ఇక్కడే ఉంటూ ఈ దేశంలో పుట్టి పెరిగి ఈ దేశం వల్ల బతుకుతున్నాం, కానీ దేశానికి ద్రోహం చేస్తున్నామంటే మనం బతుకుండడం అవసరం. అది మన సంస్కృతి కాదు, మన కల్చర్ కాదు. సో మన కల్చర్ ఏంటి, మన సంస్కృతి ఏంటి అన్నది మనకు తెలియకుండానే మన బ్లడ్లో అలా వస్తుంది. మనం నేర్చుకుంటున్నాం, తరతరాలుగా తరం పిల్లలకు కూడా నేర్పిస్తున్నాం. నేర్పించాలి కూడా, నేర్పించాల్సిన అవసరం వచ్చేసింది. ఒకప్పుడు జనరల్గా నేర్చుకునేవాళ్ళు, ఎదుటి వాళ్ళు చూసి నేర్చుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు పేరెంట్స్కి టైం లేకపోవడం వల్ల వాళ్ళ పిల్లలతో టైం స్పెండ్ చేయలేకపోతున్నారు. కాబట్టి పిల్లలు నేర్చుకోవడం లేదు. ప్రజెంట్ సినారియో ఎలా ఉందంటే మ్యాక్సిమం టైం అంతా కూడా పేరెంట్స్కి వాళ్ళ పనులు వాళ్ళకి బిజీగా ఉంటాయి, పిల్లలకి వాళ్ళ చదువులు బిజీగా ఉంటాయి. మరి మంచి ఎవరు చెప్పాలి? మన భారతీయ సంస్కృతి గురించి ఎవరు చెప్పాలి? మన కల్చర్ గురించి ఎవరు చెప్పాలి? ఈ దేశ గొప్పతనాన్ని గురించి ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పడం లేదు. కాబట్టి పిల్లలకు తెలియడం లేదు. మన దేశ గొప్పతనం గురించి మనకే తెలియనప్పుడు మన పిల్లలకు మనం ఎంత చెప్పాలి? అందుకు పెద్దవాళ్ళగా మనం కొంత తెలుసుకోవాలా, తర్వాత పిల్లలకు తెలియజేయాలా. ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు వాళ్ళు పార్టిసిపేట్ చేయించాలా. అప్పుడే తర్వాత తరం కూడా ఈ దేశం అంటే ప్రేమ ఉంటుంది. ఈ దేశ ద్రోహులు ఉన్నటువంటి వాళ్ళకి దేశం ఎందుకో, దేశం మీద ప్రేమ లేదు కాబట్టి వాళ్ళకి దేశం హాని చేస్తున్నారు. దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరు చేయరు, చేస్తారా? చేయరు. దేశం మీద వాళ్ళకి ప్రేమ లేదు కాబట్టి ఈ దేశాన్ని కబ్జా చేసేయాలా, ఈ దేశాన్ని ఆక్రమించుకోవాలా, మా మతంతో మేము మొత్తం ఆక్రమించేయాలా, అది వాళ్ళ కాన్సెప్ట్. వేరే ఏముండదు, సింపుల్ లాజిక్. మహమ్మద్ ప్రొఫెట్ అంటే అల్లా అంటారు అందరూ. ఆయన పుట్టింది 622లో ఒక చిన్న కుగ్రామంలో, మక్కా చిన్న కుగ్రామంలో పుట్టాడు ఆయన. ఆ తర్వాత వచ్చిన శిష్యులంతా దాన్ని స్ప్రెడ్ చేసి ఇప్పుడు దాదాపు 60 దేశాల్లో ఇస్లాం ఉంది. జెరూసలేం చిన్న కుగ్రామంలో పుట్టిన జీసస్ క్రైస్ట్ వాళ్ళ తర్వాత శిష్యులంతా దాన్ని స్ప్రెడ్ చేసి మోర్ దాన్ 100 కంట్రీస్, 100కు పైగా దేశాల్లో క్రిస్టియానిటీ ఉంది. మరి ఇన్ని దేశాలు రెండే ఉన్నాయి, ఎలా స్ప్రెడ్ అయ్యాయి? అవి వెళ్ళేంత వరకు ఆ దేశంలో వేరే మతాలు లేవా? ఉన్నాయి. కానీ వీళ్ళు బలవంతంగా అక్కడ వాళ్ళని అణిచేశారు, చంపేశారు, మార్చేశారు, కన్వర్ట్ చేసేశారు. ఆ దేశాలన్నీ అలా మారిపోయింది. ప్రతి దేశం దాదాపు 10-20 సంవత్సరాల్లోనే పూర్తిగా అయితే ఇస్లాం దేశం లేకుంటే క్రిస్టియన్ దేశం ఇలా మారిపోయింది. ఉన్న 193 దేశాల్లో 156 దేశాలు ఈ రెండే ఉన్నాయి. ఇంకా చాలా దేశాల్లో ఇంకా కొన్ని ఉన్నాయి, కానీ హిందువులకు ఉన్న దేశం ఒకటే.
భారతదేశం ఒకటే హిందువుల కోసం ఉంది. ఈ దేశంలో మనల్ని ఉండకుండా చేస్తే మనం ఎక్కడికి వెళ్ళి బతకాలి? మనకేమైనా పక్కన వేరే దేశం ఉందా? లేదు. సింపుల్. ఒక 400 సంవత్సరాల క్రితం పర్షియా దేశం అని చిన్న దేశం ఉండేది. దాన్ని ఇప్పుడు ఇరాన్ అంటున్నాం. రోజు టీవీలో పేపర్లో యుద్ధం జరుగుతుందని చూస్తున్నాం. ఇరాన్ అమెరికా యుద్ధం చేస్తుంది. దాన్ని పర్షియా అనేవారు. ఆ పర్షియా దేశం మీదకి ఈ ముస్లింలంతా దండయాత్ర చేసి అక్కడున్న ప్రజలందరినీ కూడా బలవంతంగా మీరు మతం మారుతారా చచ్చిపోతారా, రెండే ఆప్షన్స్. మతం మారుతారా చచ్చిపోతారా. 3 ఆప్షన్ కావాలంటే దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయి ఇవి రెండే. కానీ అక్కడ చాలామంది చచ్చిపోలేక దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వేరే దేశానికి వెళ్ళినా వాళ్ళు మళ్ళా వచ్చి మాట్లాడతారు. కానీ అక్కడి నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళు భారతదేశానికి కూడా వచ్చారు. రష్యా నుంచి వచ్చిన వాళ్ళు భారతదేశం కూడా వచ్చారు. కానీ ప్రపంచంలో ఈ రోజు కూడా రష్యా వాళ్ళు పార్సీలు అని పిలుస్తాం. ఆ పార్సీలు ఉన్న ఒకే ఒక దేశం భారతదేశం. అక్కడి నుంచి పారిపోయిన వేరే దేశానికి వెళ్ళిన పర్షియా వాళ్ళు పార్సీలు ఏ దేశంలో లేదు. ఇంకా అందరూ కూడా కన్వర్ట్ అయిపోయారు, లేకపోతే చచ్చిపోయారు. కానీ ఇక్కడికి వచ్చిన పార్సీలు ఇంకా బతికే ఉన్నారు, ఇంకా వాళ్ళ మతాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. మనం ఎవరో వాళ్ళకి అబ్సెప్షన్ చెప్పడం లేదు. అది మన బ్లడ్లో ఉంది. మనం ఎవరికి కూడా హాని చెయ్యం. గత 1000 సంవత్సరాల్లో ఏ దేశం మీద కూడా దండయాత్ర చేయని ఒకే ఒక్క దేశం మీద ఉందంటే అది భారతదేశమే. ఎవరైనా మన మీద యుద్ధం చేస్తే మనం ప్రొటెక్ట్ చేసుకున్నాం కానీ, రక్షించుకున్నాం కానీ, మనకై మనం వెళ్ళి ఏ దేశం మీద యుద్ధం చేయలేదు. అది ఒక భారతదేశానికి మాత్రమే. మన బ్లడ్లోనే ఉంది అది. మనం ఎవరికి హాని చేయం. మనకి ఎవరైనా హాని చేస్తే మనం కాపాడుకుంటాం, అంతవరకే. అది మనకు. ఎందుకంటే మన వారే ఫీలింగ్, మనకి బ్రదరు సిస్టర్ అనే ఫీలింగ్ ఉంది కాబట్టి, సోదరభావం ఉంది కాబట్టి. అందుకే స్వామి వివేకానంద పదం పాడారు, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నారు. ఆ ఒక్క పదానికి అక్కడున్న ఆడియన్స్ అందరూ, కొన్ని వేల మంది ఉన్నారు ఆడియన్స్ అందరూ, లేచి నిలబడి 10 నిమిషాలు క్లాప్స్ కొడుతూ అలా ఉండిపోయారంట. 1893లో జరిగింది. అది మన దేశంలో, మన బ్లడ్లో ఉన్నది ఆ సోదరభావం. కాబట్టి మనం ఎవరికి హాని చెయ్యం. కానీ హాని చేస్తున్న వాళ్ళు ఎవరో గమనించాలి. వాళ్ళ మెయిన్ టార్గెట్ ఏమంటే వాళ్ళ మతాన్ని వాళ్ళు స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకరు ఒక పద్ధతిలో వెళ్తే ఇంకొక పద్ధతిలో వెళ్తున్నారు. ఒకరు హింసా పద్ధతిలో వెళ్తున్నారు, ఒకరు ఆఫర్లు ఇచ్చి ఆకర్షించి మాయమాటలు చెప్పి ఒకరు మార్చుకుంటున్నారు, ఇంకొకరు హింస ద్వారా మారతావా చేస్తావా ఇలా చేస్తున్నారు. ఇది మనకు తెలియకుండానే చాప కింద నీరులాగా మన చుట్టుపక్కల చేరుకున్నారు. ఈ మధ్య మన దేశంలోనే ముస్లింలందరికీ పెద్ద అయిన ఒక వ్యక్తి చెప్పాడు, 2047లో మన దేశం స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు జరుపుకొని ఢిల్లీలో ఎర్రకోట మీద జెండా ఎగరేస్తారు. ఆ జెండా ఎగరేసే వ్యక్తి ఖచ్చితంగా ముస్లిం వ్యక్తి అయి ఉంటాడు అని ఆయన అన్నారు. అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలిగినాడు అంటే మనకు తెలియకుండానే మన చుట్టుపక్కల వాళ్ళు అంత బాగా స్ప్రెడ్ అయిపోతున్నారు. దాన్ని మనం ఏం చేయలేమా? ఒక్కసారి ఆలోచించండి. ఏం చేయలేమా? మన దేశం కోసం ఎంతసేపు మన కుటుంబం కోసం, మన పిల్లల కోసమేనా? ఈ దేశం కోసం ఒక్క పని చేయలేమా? ఒక్క క్షణం ఆలోచించలేమా? ఆలోచించండి. ప్రతి ఒక్కరు ఆలోచించాలి. దేశం మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు ఆలోచించాలి. మనం ఆలోచించగలిగితే మన తర్వాత తన పిల్లలకు ఆలోచించేలా చెప్పగలం, వాళ్ళకి తిరిగి చెప్పగలం. సో తర్వాత తన వాళ్ళు నేర్చుకుంటారు, అరే ఇది మన దేశం కదా, మనల్ని మించి తరిమేస్తే ఎక్కడికి వెళ్ళాలా? మనకు వేరే దేశం లేదు. ఎక్కడికైనా వెళ్ళాలంటే నువ్వు ఇస్లాంలో కన్నా మారాలా, క్రిస్టియానిటీలో కన్నా మారాలా. హిందువుగా ఉండడానికి అవకాశం లేదు. సింపుల్ ఎగ్జాంపుల్, ఈ రీసెంట్గా జరిగినవి మన పక్కనే ఉన్న నేపాల్ దేశం ప్రపంచంలో ఒకే ఒక హిందూ దేశం అని ప్రకటించుకున్న ఒకే ఒక దేశం అది. కానీ ఆ దేశం కూడా దాన్ని తీసేసింది. మాది హిందూ దేశం కాదు, కమ్యూనిస్టు రాజ్యం అని చెప్పి దాన్ని మార్చుకొని గొడవలు చేసి అది కమ్యూనిస్ట్ రాజ్యంగా మారిపోయి ప్రధానమంత్రి కూడా మారిపోయినాడు. ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు. మళ్ళీ వాళ్ళ ప్రధాని ఏమంటాడు, రీసెంట్గా వచ్చే న్యూస్ ఏమంటే, లేదు మేము హిందూ రాజ్యాంగం మళ్ళీ ప్రకటించుకుంటాము. ఎందుకు? ఆ ఫీలింగ్ అనేది ప్రజల్లో లేకపోతే పక్కనున్న వాళ్ళు డామినేట్ చేసేస్తారు, కన్వర్ట్ చేసేస్తారు. ఈ సింపుల్గా మనకున్న పెద్ద వీక్నెస్ ఏమంటే ఎవరు చెప్పినా వింటా, ఎవరేం చెప్పినా వింటా.
అది మంచా చెడా అనేది సెకండరీ, కానీ మనం వింటాం, కానీ వాళ్ళు వినరు. మీరు ఎక్కడైనా ట్రై చేయండి. మీరు చాలామంది నాకు తెలిసినంత వరకు చర్చికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, మసీదుకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ పండుగలకు వెళ్ళిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ పబ్బాలు అన్నీ చూసింటారు. కానీ వాళ్ళు ఏ ఒక్కరైనా మన పండగకి వచ్చింటారా? వాళ్ళు ఏ ఒక్కరైనా మన గుళ్ళకి వచ్చింటారా? మరి మనకున్నంత సహృద భావం, సోదర భావం వాళ్ళకి లేదు. ఇదే దేశంలో పుట్టారు, మళ్ళాగే పెరుగుతున్నారు, కానీ వాళ్ళకి లేదు. వాళ్ళ మతాలు నేర్పించట్లేదు. సర్వేజన సుఖినో భవంతు అంటుంది మన మతం. అంటే ఏ కులానికి చెందావు ఎవరన్నది కాదు, అందరూ సుఖంగా ఉండాలి అంటుంది. కానీ ఆ మతం రెండు చెప్పవు. మేము మాత్రమే సుఖంగా ఉండాలి, మేము మాత్రమే ఈ భూమి మీద జీవించాలి, ఇంకెవరు జీవించకూడదు అని చెప్తారు. కరెక్టేనా ఇది? వాళ్ళ గ్రంథాల్లో కూడా లేదన్నమాట. కానీ వాళ్ళే దాన్ని రాసేసుకొని, దాన్ని క్రియేట్ చేసేసుకొని ఆ ప్రజలకి అలా చెప్పి వాళ్ళని కన్వర్ట్ చేసేస్తారు. మన అమాయకులం కాబట్టి ఎవరేం చెప్పినా వింటాం కాబట్టి వాళ్ళు చెప్పిందంతా నిజమేనేమో అని నమ్మేస్తున్నాం. ఎందుకంటే మన మతం గురించి, మన దేశం గురించి మనకు తెలియదు కాబట్టి. వాళ్ళేమో సింపుల్గా వస్తున్నారు, ఇంటింటికి వస్తున్నారు, చెప్పేస్తున్నారు ఆ మతం మీకు ఎంత గొప్పది ఇంత గొప్పది చెప్తున్నారు. మనం అవునేమో నిజమేనేమో అనుకుంటున్నాం. ఎందుకంటే మన మతం గురించి, మన దేశం గురించి మనకు తెలియదు కాబట్టి. మరి మనకే తెలియనప్పుడు తర్వాత తరం వాళ్ళకి ఎలా చెప్పగలం? సో నా హంబల్ రిక్వెస్ట్ ఏమంటే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి, మన దేశం గురించి తెలుసుకోవాలి, మన సంస్కృతి గురించి తెలుసుకోవాలి, మన ఆచారాల సంప్రదాయాల గురించి తెలుసుకోవాలి. తర్వాత తరం వాళ్ళకి పిల్లలకు నేర్పించాలి. మనం గుళ్ళకి వెళ్తాం, మన పిల్లలు కూడా తీసుకెళ్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా, గుడికి ఇంటికి వెళ్ళాలి, అక్కడ ఎలా ఉంటారు, ఎలా బిహేవ్ చేయాలి, ఏం నేర్చుకుంటారు, అక్కడ ఏం జరుగుతుంది, ఇవన్నీ తెలుస్తాయి వాళ్ళకి. మనం తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకేం తెలుస్తుంది? చాలా సినిమాల్లో కూడా చూస్తున్నాం. కన్వర్ట్ అయ్యే ప్రతి ఒక్కరిని అడిగితే ఇది చెప్తున్నారు, మాకు మా సంస్కృతి గురించి మాకు ఏం తెలియదు, మా పేరెంట్స్ ఏం చెప్పలేదు, కాబట్టి మా ఫ్రెండ్స్ చెప్పి నాకు నమ్మేశాం అని ఫాలో అయిపోయింది. చాలా సినిమాల్లో కూడా వచ్చాయి. ఫ్రెండ్స్ వాళ్ళు ఏం చెప్తారు నమ్మేస్తారు, మన పేరెంట్స్ మనం చెప్తే నమ్మరా? చెప్పండి. కానీ మనం చెప్పండి మీరు తెలియదు, మనకు టైం లేదు, టైం స్పెండ్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లలతో కనీసం ఒక 5 నిమిషాలు, మీరైతే 10 నిమిషాలు, ప్రతిరోజు 24 గంటల్లో 10 నిమిషాలు మన పిల్లల కోసం స్పెండ్ చేయలేమండి. 10 నిమిషాలు. 2010లో సుమైనా ఆడిటోరియంలో జెమినీ టీవీ వాళ్ళు కనెక్ట్ చేశారు ప్రోగ్రామ్, ప్రజావేదిక ప్రోగ్రామ్ కనెక్ట్ చేశారు. ఆ వేదిక మీద నిలబడిన పరశుడు గోపాలకృష్ణ గారు వక్తగా వచ్చారు. టీవీలో షూటింగ్ జరుగుతుంది జెమినీ టీవీలో. సుమైనా ఆడిటోరియంలో 500 మంది కూర్చోన్నట్టు ఆడియన్స్. పరశుడు గోపాలకృష్ణ గారు నన్ను క్వశ్చన్ అడిగారు, నేను స్టేజ్ మీద ఉన్నాను, ఇప్పుడు యువత చెడిపోవడానికి కారణం ఎవరని నన్ను అడిగారు. నేను ఒకటే మాట చెప్పాను, ఏం ఆలోచించుకోండి, పేరెంట్సే అని చెప్పాను. పేరెంట్సే దానికి కారణం. ఎలా చెప్తారండి? పేరెంట్స్ డబ్బు సంపాదిస్తున్నారు, పిల్లలు ఖర్చు పెడుతున్నారు, ఫీజులు కడుతున్నారు, బట్టలు కొనిస్తున్నారు, ఇన్ని చేస్తున్నారు కదా. ఏ పేరెంట్ కూడా మా పిల్లలు చెడిపోవాలని కోరుకోరు కదా. మరి ఏ పేరెంట్ ఎలా చదవబడుతున్నారు అడిగాను. ఒకటే కాదు, ఇక్కడున్న పేరెంట్స్ అందరూ వాళ్ళ పిల్లలతో ఒక 5 నిమిషాలు, ప్రతిరోజు 5 నిమిషాలు స్పెండ్ చేస్తున్న వాళ్ళు లేచి నిలబడినని చెప్పాను. ఒక్క పేరెంట్ వెళ్ళాను, ఒక పేరెంట్ వెళ్ళదు అక్కడ. ఒక 5 నిమిషాలుంది. పిల్లలు, చిన్నపిల్లలు వాళ్ళ పొద్దున్నే స్కూల్లో జరిగిన విషయాలన్నీ ఏమైనా ఉంటాయి చెప్పాలనుకుంటుంటారు. అది వినే ఓపిక మనకు లేకపోతే ఎవరికి చెప్తారు? ఎవరికి చెప్పుకోలేరు. చెప్పినప్పుడు అట్లా మంచి ఏంటి చెడు ఏంటి మనం చెప్పగలం. అమ్మా ఇది మంచిది కాదు, దాని గురించి నువ్వు ఆలోచించకు అని మనం చెప్పగలం. మరి మనమే వాళ్ళతో కూర్చొని మాట్లాడలేకపోతే వాళ్ళు ఎవరు చెప్పగలరు? ఎవరికి చెప్పుకోలేరు. కాబట్టి వాళ్ళకి మంచి ఏంటి చెడు ఏంటి ఎలా తెలుస్తుంది? తెలియదు. ఎవరు చెప్పగలుగుతున్నారు? మన చేతులారా మనమే మన పిల్లల్ని చెడగొడుతున్నాం, తర్వాత తరాన్ని చెడగొడుతున్నాం, ఈ దేశ సంస్కృతిని చెడగొడుతున్నాం, ఈ దేశ భవిష్యత్తుని చెడగొడుతున్నాం. కరెక్టేనా? ఒకసారి ఆలోచించండి, ఎంతవరకు న్యాయం? మనం హ్యాపీగా తింటున్నాం, తిరుగుతున్నాం, మన పని మనం చేసుకుంటాం, మేమేం బాగానే ఉన్నామండి.
అని మనం అనుకుంటుంటాం. కానీ మనకు తెలియకుండానే ఈ దేశాన్ని మనం నాశనం చేస్తున్నాం. దేశం మీద భక్తి ఉంటే పని చేస్తామా? చేయలేదు. సో మిగతా వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉండదు. ఈ దేశం ఏమైపోయినా నాకు అవసరం లేదు, నా మతం బాగుందా నేను బాగుందా అంతే. దేశం గురించి పట్టించుకోరు. దేశం గురించి పట్టించుకునే ఏకైక సంస్థ ఏదైనా ఉందంటే మన ఇండియాలో హిందూ సంస్థనే. ఆర్ఎస్ఎస్ కానీ బిహెచ్పి కానీ ఇలా రకరకాలు ఉన్నాయి. ఇవే దేశం గురించి ఆలోచిస్తాయి. మిగతా వాళ్ళు ఎవరు ఆలోచించారు? ఎవరికి పట్టింది? ఎవరికి లేదు. మేము పల్లెల్లో పనిచేస్తుంటా కాబట్టి చూస్తుంటాం. చిన్న చిన్న పిల్లలు ఫస్ట్ సెకండ్ క్లాస్ పిల్లలు పాట పాడాలంటే పొద్దున్నే వాళ్ళు చర్చిలో పడే పాటలు పాడడం అంటే మామూలు పుస్తకాలను పాటలు మర్చిపోయినారు. ఏదైనా మంచి పాట పాడాలంటే చర్చిలో పాడే పాటలు పాడతారు. అవి మీరు చర్చిలో పాడుకుంటారు, ఇక్కడ పాడకూడదంటే నాకు అవే వచ్చి సార్ వేరే అవసరం. అలా మాకేమి బై బర్త్ క్రిస్టియన్ కాదు, మన పేరెంట్స్ అంతా హిందువులే. మన రిజిస్టర్ల పేర్లు చూస్తే అన్ని హిందువుల పేర్లే, హిందూ కులాలే. రిజిస్టర్లో హిందూ అని ఉంటుంది, కానీ బయట వాళ్ళు ఫాలో అవుతున్న మాత్రం క్రిస్టియానిటీ. మనకి రిజర్వేషన్లు కావాలి, దేశం అవసరం లేదు. దేశం ఏమైపోయినా నాకు అవసరం లేదు, నా మతం డెవలప్ అయితే చాలా ఫీలింగ్. సో యాజ్ ఏ పేరెంట్స్గా ఇలాంటి అకేషన్స్ వచ్చినప్పుడు మీతో పాటు మీ పిల్లల్ని తీసుకొస్తే తర్వాత తరం వాళ్ళు నేర్చుకుంటారు. మన దేశ సంస్కృతి ఏంటి, సాంప్రదాయాలు ఏంటి, ఇవన్నీ నేర్చుకుంటారు. నేర్చుకుని వాళ్ళు ఫాలో అవుతారు. లేకపోతే వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. ఆటోమేటిక్ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తారనుకోండి, ఈజీగా నమ్మేస్తారు. పీర్ గ్రూప్స్ అంటారు, సేమ్ వయసు వాళ్ళు చెప్పేది నమ్మేస్తారు. మంచిగా చెడని ఆలోచించారు. అదే పేరెంట్స్ చెప్తే మంచి చెడు అని చెప్తే బాగుపడతారు. సో ఇలా ఈ రాఖీ పండుగ సందర్భంగా ఇలాంటి అవకాశాన్ని నాకు కల్పించినందుకు మీ అందరికీ 4 విషయాలు చెప్పగలిగే అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.